నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం: ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2026 జనవరి 12 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్య అస్తమయం సాయంత్రం 5:55. చంద్రోదయం రాత్రి 1:15. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:48. తిథి నవమి, మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి దశమి. నక్షత్రం స్వాతి, రాత్రి 9 గంటల వరకు. తదుపరి విశాఖ. కరణము గరజి, మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి వనిజ, రాత్రి 2 గంటల వరకు. తదుపరి విష్టి. యోగము ధృతి, సాయంత్రం 6:09 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:15 నుండి 9:38 వరకు. యమగండం ఉదయం 11:01 నుండి 12:24 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:10 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:58 నుండి 3:43 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:23 నుండి 5:11 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 11:13 నుండి 1 గంట వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. జనవరి 12 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి, మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు: మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకత: భారతదేశ యువతకు స్ఫూర్తినిచ్చే దేశాభిమానం, ఆత్మవిశ్వాసం, సేవా భావనలను పెంపొందించే ప్రత్యేకమైన రోజు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ రోజున జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: తల్లి తండ్రి చంద్రుడు మరియు తార. ఈరోజు ప్రశ్న: ఉగ్రసేనుకి కంసుడితో పాటు ఎంతమంది కుమారులు? 2, 4, 7, 10 మంది. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అనుకున్న కార్యక్రమాలను శ్రమ అయినా పూర్తి చేస్తారు. వృషభ రాశి ప్రముఖుల నుంచి అందిన సమాచారం నూతన ఉత్సాహాన్నిస్తుంది. మిథున రాశి అతి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. కర్కాటక రాశి ముఖ్యమైన పనులు తక్షణమే పూర్తి చేస్తారు. సింహరాశి మీ అభిప్రాయాలపై మిత్రులు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. కన్యరాశి ఎవరు ఏమి చెప్పినా మీరు అనుకున్నదే పాటిస్తారు. తులారాశి ఏ విధమైన దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. వృశ్చిక రాశి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనుస్సు రాశి చిరకాలంగా మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరే సూచనలు. మకర రాశి పరిచయాలు మరింత పెరిగి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. కుంభరాశి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తిరిగి వెనుదిరగరు. మీనరాశి ఆత్మీయులు మిత్రులతో ఆనందంగా గడిపే సమయం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.